ఈ మధ్యన మన పొరుగు రాష్ట్రం కేరళ పేరుని కేరళం అని మార్చుకున్నారు తెలుసు కదా. అది చూసి కొంతమంది ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడు అని మార్చాలి అని మాట్లాడుతూ ఉన్నారు. పండిత వర్గాలు కూడా సపోర్ట్ చేయడం ఇప్పుడు కనపడతా ఉంది. తెలుగునాడు అని మార్చాలి. చూశారు కదా ఇలాంటి ప్రకటనలు తెలుగు మహాసభల్లో వచ్చినాయి. ఒక పార్టీ పేరు కనపడతా ఉంది, ఆ పార్టీ నిర్వహించే మహానాడు లాంటి సంబరంలో మరో హాఫ్ అందులో జతపడుతూ ఉంది. అందుకోసం తెలుగునాడు అని పెడితే కనుక పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుందేమో అని రాజకీయంగా చిన్నగా కూని రాగాలు కూడా మొదలవుతూ ఉన్నాయి. ఇప్పుడు పక్కన తమిళ మాట్లాడే వాళ్ళకి తమిళనాడు ఉంది కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగునాడు ఉండాలి అని మాట్లాడుతున్నారు కొంతమంది. అసలు ఇలాంటి ఆర్గ్యుమెంట్లో లాజిక్లో రేషనల్ ఎంత? అసలు కేరళతో పోల్చుకునేంత సత్తా, సామర్థ్యం, స్థాయి, అన్నిటికీ మించి చిత్తశుద్ధి, సాంస్కృతిక కట్టుబాటు మనకున్నాయా? చాలా పెద్ద పెద్ద పదాలు వాడేనా? పెద్దవేం కాదు, వాస్తవాలు అవన్నీ. కేరళ పేరు ఎందుకు మారిందో తెలుసుకుందాం. దాంతోపాటు కేరళలో మనకి తెలియని సంస్కృతి, సంప్రదాయం, భాషాపరమైన ఐక్యత ఏ స్థాయిలో ఉంటుందో చూస్తే గనక ఏమాత్రం మనకి ఇంకితం ఉన్నా కానీ జ్ఞానబల్బు అంటారే, ఆ జ్ఞానబల్బు వెలిగి తీరాలి. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంత విశిష్టంగా ఉంటుంది పరిస్థితి. మనం క్వైట్ కాంట్రాస్ట్ ఆపోజిట్ సిచ్యువేషన్లో ఉన్నామా? ఈ మధ్యన కేరళ పేరు కేరళం అని మారింది కదా. ఈ పేరు వినడానికి మనం నారికేళం అని చదువుకుని ఉంటాం. కొబ్బరికాయని నారికేళం అంటారు. అలాగా సిమిలర్ సౌండ్లా ఉంది కదా. విశిష్టతని తెలియజేసేలాగా, సంస్కృతి సాంప్రదాయాలు ఉచ్చారణకి దగ్గర ఉండేలాగా సున్నా కలవాలి అని కేరళంగా మారింది. ఇది కేవలం సున్నా కాదు, మనసున్న వాదన. అవునా? సున్నా మనసున్నా ఈ రెండిటికి ఎంత తేడా ఉందో తెలియాలి అంటే కేరళ ప్రత్యేకత ఏంటో మనకి అర్థం కావాలి ముందు. అలా అర్థమైతేనే ఆంధ్రప్రదేశ్ భాష, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో ఎక్కడుందో కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. మన స్థాయి మనకి తెలిస్తే చర్నాకోల్ దెబ్బ పడినట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకో తెలుసా? 1956 వరకు ట్రావెన్కోర్ కొచ్చిన్ అనే పేరుతో ఉన్న మలబార్ భూభాగం ఆ ఏడాదిలో అంటే 56లో కేరళగా మారింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కేరళం అయ్యింది. ఎందుకంటే సంస్కృతి, సంప్రదాయాలు, భాష ఇలా చారిత్రకంగా మనుషుల్ని ఏకం చేసే ఏ విషయంలో అయినా సరే మలబార్ తీరం, అదే కేరళ ఎంత ఐక్యంగా, ఎంత చిత్తశుద్ధితో నిక్కచ్చిగా ఉంటుందో తెలియాలి అంటే అక్కడ సాంస్కృతిక పరిస్థితులు మనకి తెలియాలి. అంటే నేను ఇప్పుడు పడవ పందాల గురించో, కోస్టల్ టూరిజం గురించో, పచ్చని ప్రాంతాల గురించో చెప్తా అనుకుంటున్నారేమో. అంతకు మించిన విశేషం ఉంది. కేరళ భాష విషయంలోనూ, సంస్కృతి విషయంలోనూ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, ప్రాణప్రదంగా చూసుకుంటుందో తెలియాలంటే కళోత్సవం గురించి తెలియాలి. కళోత్సవం అంటే ఏంటో తెలుసా? కళల ఉత్సవం. 200కు పైగా సాంస్కృతిక సమ్మేళనాలని ఏకం చేసి రాష్ట్రాన్ని ఒక్క దగ్గరికి తీసుకొచ్చే మహోత్సవం ఈ కళోత్సవం. కేరళగా ఏర్పడిన నాటి నుంచి 1956 నుంచి ప్రతి ఏటా కేరళలో ఈ కళోత్సవం జరుగుతుంది. ఎలా జరుగుతుందో తెలుసా? పాఠశాలల స్థాయి నుంచి మండల స్థాయి పోటీలు ఉంటాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి పోటీలు ఉంటాయి, జిల్లాల నుంచి రాష్ట్రం అంతా పార్టిసిపేట్ చేసే ఈవెంట్ 5 రోజులు జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ప్రతి మూలని, ప్రతి వర్గాన్ని, ప్రతి మనిషిని ఏకం చేసేంత మొమెంటం ఈ కళోత్సవం క్రియేట్ చేస్తుంది. విద్యార్థుల దగ్గర నుంచి అన్ని వర్గాల వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. విద్యా సంస్థలు అయితే లక్షలు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లల్ని ప్రిపేర్ చేస్తాయి. సాంస్కృతికంగా మేము ముందున్నాం రాష్ట్రంలో అని చూపించుకోవాలని తాపత్రయపడతాయి. ఎంత మక్కువ ఉండాలి, ఎంత చిత్తశుద్ధి ఉండాలి, అన్నిటికీ మించి కళ మీద, సంస్కృతి మీద ఎంత అవగాహన, అన్నిటికీ మించి ఆవాహన చేసుకున్న స్వభావం. అంటే మాది ఇది, మేమిది అని చెప్పాలన్న తాపత్రయం ఉంటేనే కదా అది సాధ్యం. ఈ కళోత్సవంలో భరతనాట్యం, మోహిని హట్టం లాంటి సాంస్కృతిక నృత్యాల దగ్గర నుంచి పాటలు, చిత్రలేఖనం, పడవ పోటీలు, ఇలా 200కు పైగా డిసిప్లిన్స్లో ఈ కళోత్సవం జరుగుతుందట. ప్రతి రంగంలోనూ పోటీలు ఉంటాయి, గెలిచిన వాళ్ళకి బహుమతులు ఉంటాయి. అన్నిటికీ మించి కేరళ అంతా ఐక్యంగా ఉంది, మతాలు, కులాలకు అతీతం ఈ ప్రాంతం అనే సందేశం, సంకేతం ఇవ్వడం ఈ కళోత్సవం ఉద్దేశం. అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నా జరుగుతుంది ఈ కళోత్సవం, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నా జరుగుతుంది ఈ కళోత్సవం. అంటే వాడికి అంతిమంగా కావాల్సింది కేరళ సౌభాగ్యం.
అందుకోసమే రాష్ట్రం పచ్చగా ఉన్నట్టే మనుషులు కూడా నిష్కల్మషంగా ఉంటారు కేరళలో. తెలుసా, మన దగ్గర 200 గజాలు జాగా ఉందంటే చాలు ఒంటి స్తంభం మేడల్లాగా 3-4 ఫ్లోర్లు వేసి అద్దెకిచ్చి ఎంతో కొంత వెనకేసుకోవాలని అనుకుంటాం చాలా మంది కదా. కానీ కేరళలో 1/2 ఎకరం నివాస స్థలం ఉన్నా గానీ ఒక మూల ఇల్లు కట్టుకుంటారు. మిగతా ప్రాంతం అంతా మొక్కలు చెట్లు పెంచే సంప్రదాయం ఉంటుంది. అది ఒక్కటి చాలదో మనుషులు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉంటారు అక్కడ అని చెప్పడానికి. అంటే గ్రీడీ కాదు, అత్యాశ దురాశ ఉండవు. ఆ రెండు లేని వాళ్ళకి నిరాశ ఎదురుపడదు. తమ పని తాము చేసుకుంటూ ప్రకృతి ఒడిలో బతకటానికి జనసామాన్యం సిద్ధంగా ఉంటారు కాబట్టి కేరళ ఇప్పటికీ పచ్చగా ఉంది. రోడ్ల పక్కన కూడా పూల మొక్కలు నాటి నీళ్లు పోసే సంప్రదాయం ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో కేరళనే. ఎక్కడో స్కాండినేవియన్ కంట్రీస్లో ఉంటుంది అలాంటి సంప్రదాయం అని చదివి ఉంటాం. మన పక్కన కేరళ కూడా అంతే, అంతకు తీసిపోలా. అంటే ఎలాంటి వైషమ్యాలు లేకుండా చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రకృతి ఒడిలో బతకాలి అనుకునే స్వభావాన్ని వాళ్ళకి అందించిందే ఈ సాంస్కృతిక ఐక్యత, భాషాపరమైన పట్టుదల. మీరు చూడండి, ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నవాడైనా గల్ఫ్లో జెండా ఎగరేసి ఏలుతున్న వాళ్ళైనా సరే మలయాళంలోనే మాట్లాడతారు. పంచగట్టు అదే లుంగిలోనే కనపడ్డాన్ని వాళ్ళు గౌరవంగా ప్రత్యేకతగా భావిస్తారు. మన దగ్గర 4 ముక్కలు ఇంగ్లీష్ వస్తే తెలుగు మాట వాడడానికి మనం ఇష్టపడం. ఇండివిజువల్గానే కాదు, మన ప్రభుత్వాలు కూడా అంతే. రాజకీయంగా అడ్వాంటేజ్ కావాలనుకున్నప్పుడు తెలుగు చుట్టూ మనం ఎంత రాజకీయాన్ని నడిపాము. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడం అంటే తెలుగుని చంపేయటమే అని ప్రచారం చేశాం కదా. ఇవాళ రేపట్లో కూడా ప్రసంగాలు దంచుతూ ఉన్నారు కదా. సరే, మరి అధికారంలోకి వచ్చాం కదా, అలాంటి ప్రచారాలు చేసి తెలుగు భాషని పటిష్టం చేయడానికి, మహోన్నతంగా మలచడానికి, అన్నిటికీ మించి నేటి జనరేషన్స్కి తెలుగు విశిష్టతని తెలియజేయడానికి ఏం చర్యలు తీసుకున్నామండి 2 ఏళ్లుగా? ఏమన్నా ఉన్నాయా? ఒకటి చెప్పండి చూద్దాం. తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, తెలుగు విశిష్టత మీద నిజంగానే మనకి ప్రేమ ఉంటే గనక ఒక పీఠాన్ని ఏదైనా ఏర్పాటు చేశామా? భాషని పునరుత్తేజితం చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు ఏమైనా తీసుకున్నామా? కథలు, నవల్లో, కథానికలు ఏమైనా రాయించామా? విశిష్టతని తెలియజెప్పేందుకు కరికులంలో ప్రత్యేకమైన మార్పులు చేర్పులు ఏమైనా తీసుకురాగలిగామా? తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నేల 4 చెరగులా విస్తరించేందుకు మనం వేసిన అడుగు ఏదైనా ఉందా? చెప్పండి చూద్దాం. నిండు 0, గుండు 0 ఇలాంటి గుండు 0 పరిస్థితులు ఉన్న రాష్ట్రం కేరళ పక్కన 0 యాడ్ అయింది అని మన పేరు కూడా మార్చాలి అని మాట్లాడుతోంది. పైపెచ్చు అక్కడ కళోత్సవం చేస్తారని చెప్పా కదా నేను. మరి మన దగ్గర ఏం చేస్తాము? కో అంటే కోట్లు అని కోడి పందాలు ఆడిస్తాం, రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తాం, విప్పేయండి అని చెప్తూ ఉంటాం మైకుల్లో. అదే మన సంప్రదాయం అని చెప్తూ ఉంటాం మనకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అదే మనకి నచ్చని వాళ్ళు అధికారంలో ఉన్నారనుకోండి, అరాచకం అయిపోయింది, క్యాసినోలు అయిపోయినాయి అని చెప్తాం. నచ్చిన వాళ్ళు ఉంటే కోడి ప్రీమియర్ లీగ్ అని ముద్దు పేరు పెడతాం దానికి. అంటే భాష పరంగా చూసినా, సంస్కృతి పరంగా చూసినా మనం ఎంత దిగజారుడు గాళ్ళమని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ చాలు కదా. కేరళ కళోత్సవం చేసి కళలో సాంస్కృతిక వైభవాన్ని చాటుకుంటూ ఉంటే, తమిళనాడు వాళ్ళ భాష విషయానికి వస్తే మా పుట్టలో వేలెడితే కుట్టనా అన్నట్టుగా పార్టీలన్నీ పక్కన పెట్టి ఢిల్లీ మీద దండయాత్రలు చేసిన చరిత్ర 60s నుంచి ఇప్పటికీ కనపడుతోంది కదా. మన దగ్గర ఐక్యత ఏడ్చిందా? అంతెందుకు, మన పాలకులకి చిత్తశుద్ధి ఉంటే ఒక్క అల్లసాని పెద్దన పద్యం కాదు, వేమన పద్యం చెప్పమనంటే చిన్నది. మన వాస్తవాలు ఎలా ఉంటాయి, మనమేమో కేరళతో పోల్చుకుంటాం. పైగా తెలుగునాడు అని పెడితే మనకి రిలవెంట్గా ఉండే 2 పేర్లు కలిసిన పదబంధం కాబట్టి రాజకీయంగా అడ్వాంటేజ్ వచ్చేస్తుందేమో అని మనకి భజన కొట్టే మేధావర్గంలో ప్రముఖులు ఇలాంటి ప్రపోజల్స్ తెస్తూ ఉంటారు. ఇది అసలు విషయం. అందుకోసమే కేరళ పేరు ఎందుకు మారిందో తెలుసుకోవాలి. కేరళతో పోలిస్తే మనం ఎక్కడున్నామో చూసుకుంటే గనక అసలు వాస్తవాలు అర్థమవుతాయి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ అధపాతాళం వైపు పోతా ఉంది, సాంస్కృతికంగా, నైతికంగా, రాజకీయంగా. కేరళ లాంటి రాష్ట్రాలు రాజకీయాలతో సంబంధం లేకుండా బలంగా, ప్రబలంగా నిలబడుతూ ఉన్నాయి. నారికేళవంతా తీయంగా బతుకుతూ ఉన్నాయి. అవునా కదా?